బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణ ఉండగా నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ లాయర్ బదులిచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే నేరుగా సుప్రీంకోర్టుకు వస్తారా అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లో సుప్రీంకోర్టు ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో విచారణ ఉండగా నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ లాయర్ బదులిచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే నేరుగా సుప్రీంకోర్టుకు వస్తారా అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. అసలు దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సింధు, చెప్పండి. సార్, ఇప్పుడైతే స్టే ఇచ్చేసింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్లారు. దీనికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఊరట లభించిందనే చెప్పాలి. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బీసీ రిజర్వేషన్ బిల్ అనేది అమలయ్యే ఛాన్స్ ఉందా? తెలంగాణ ప్రభుత్వం అయితే శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదాన్ని అయితే తెలిపింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? మొదటగా సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడి సింధు, మీకు అట్లాగే ఎన్నిగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాట్లాడి తర్వాత మీరు అన్న విషయాలకు వస్తాను. మొట్టమొదటి ఏంటంటే, గత 2 రోజులుగా నేను సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనే విషయం మీద 2 ఆప్షన్స్ చెప్పాను. మొదటి ఆప్షన్ నిజమైంది. ఇంతకు ముందు కూడా జస్ట్ తీర్పు రాకముందు అరగంట ముందు కూడా జోస్యం చెప్పలేదు. నేను జరిగే న్యాయవాదిగా నాకున్న అనుభవంతో ఏం జరుగుతుందని చెప్పాను. అదే నిజమైంది. నెంబర్ 1 ఆప్షన్ ఏం చెప్పానంటే, ఏదైతే కింద కోర్టులో 8 విచారణ ఉంది కదా, వాళ్ళు ప్రశ్నలు వేశారు, వాదనలు విన్నారు. విని రేపు కూడా మిగతా వాదనలు విని తీర్పిస్తా అన్నారు. కనుక 2 రోజులు ఆగితే నష్టం ఏముంది? మీరు అక్కడ పెండింగ్ లో ఉండగా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్న ఒకటేసింది. దానికి సమాధానం కూడా ఏం చెప్పారు? అక్కడ మేము ఎన్నికల ఆపమని పిటిషన్ వేస్తే వాళ్ళు స్టే ఇవ్వలేదు కనుక ఇక్కడికి వచ్చామని అన్నారు. కనుక హైకోర్టు బెంచ్ ముందు, డివిజన్ బెంచ్ ముందు ఈ పెండింగ్ లో ఉంది కనుక అక్కడికే వెళ్ళండి అని డిస్మిస్ చేయాలి. సాంకేతిక కారణాల వల్లనే డిస్మిస్ చేసింది నేను అంటాను. కానీ ఏం లేదు. అది నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పేషెంట్ డైడ్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ లాగా ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా కేసు టేకప్ చేసేది లేకుండే, చేసినప్పుడే చేయకముందే అక్కడికి వెళ్ళండి, అక్కడ సుప్రీంకోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉందని చెప్పేది ఉండే. సరే, వాదనలు వెళ్ళిన తర్వాత అక్కడికే వెళ్ళమన్నారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వానికి విజయం వచ్చింది కాదు, పిటిషనర్కు నష్టమైంది కూడా ఏం లేదు. వెంటనే ఇవాళ రేపో మళ్ళీ అదే హైకోర్టులో ఆశ్రయిస్తారా గోపాల్ రెడ్డి అంటే ఆశ్రయిస్తారు. మొదటి చెప్తున్నాను ఏంటంటే, అయ్యగారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారనేది గతంలో సామెత. ఇప్పుడు చేసిన తప్పులు, చెయ్యని తప్పులు కూడా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అని చెప్తున్నాను. ఎందుకంటే దిద్దుకుంటున్నారు అనేది పాత సామెత. అయ్యగారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారనే పాత సామెత అయితే, కొత్తగా చేసిన తప్పులు, చెయ్యని తప్పులు మళ్ళీ కొత్తగా చేస్తున్నారనేది కొత్త సామెత చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకసారి 2013 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు చూసుకుంటే, అంతకుముందు చాలా ఉంది. ఇందిరాగాంధీ సహాని కేసులో ఏం జరిగింది? 50% రిజర్వేషన్ మించకుండా ఎట్లా ఉండాలన్నారు. కానీ 2013లో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ఎన్నికలలో అప్పటికి 34% బీసీలకు, 27% మిగతా ఎస్సీ ఎస్టీలకు కలిపి ఉండేది. ఇప్పుడు 60.5% రిజర్వేషన్లు కొనసాగేవి అన్ని కలిపి. కానీ 60% రిజర్వేషన్ కొనసాగితే ఇంకా 10 ఎక్కువనే ఉన్నాయి. అయినా సరే ఆనాడు ఎందుకు అది అమలైందంటే, ఎవరు కోర్టుకు పోలే. కానీ ఎప్పుడైతే 50% ఉన్నదో దాని మీద 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయిస్తే, హైకోర్టు ఏమన్నదంటే, సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కదా, 50% మించొద్దు కదా, ఎట్లా చేస్తారు మీరు అన్నది. ఆనాడికి అప్పటికే నోటిఫికేషన్ ఇష్యూ కావడం వల్ల, నోటిఫికేషన్ ఒకసారి వచ్చిందంటే ఎలక్షన్ ఆపడానికి వీల్లేదు, ఆ సాంకేతిక కారణంతో చేస్తున్నాం, ఈసారి ఒక్కసారి అనుమతించండి అని మళ్ళీ పిటిషన్ వేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాంతో ఆ ఒక్కసారి అనుమతిస్తున్నాం, మళ్ళీ ఇచ్చేది లేదు ఖరాఖండిగా అని చెప్పి ఆనాడు హైకోర్టు ఈ తీర్పిచ్చి ఆ ఒక్కసారికి పనికి వస్తాను. ఇంకా 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల వాటిల్లో 34% బీసీలుగా ఈ రిజర్వేషన్ అమలైంది. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఇది స్థానిక ప్రభుత్వ ఎన్నికలు 2019లో జరిగినాయి. అంతకు ముందు 2019 కంటే ముందు 2018 చట్టం ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలో అదే 34% రిజర్వేషన్ కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు కేసు పడ్డది. అప్పుడు ఏమైందంటే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, అనకముందే
వాళ్ళు ఎట్లాగూ హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, గతంలో ఒకే ఒక్కసారి మేము అవినీతి ఇచ్చినాం, మళ్ళీ ఇచ్చేది లేదన్నాం కదా, ఎట్లా చేస్తారని హైకోర్టు అన్నాం వల్ల సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్, పెండింగ్ లో ఉన్న పిటిషన్ విత్డ్రా చేసుకొని ఇక్కడ అప్పటి తెలంగాణ 2019 జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తప్పనిసరి 34% రిజర్వేషన్ 23% కుదించాల్సి వచ్చింది. అంటే మొత్తం 50 దాటొద్దంటే 18% ఎస్సీలకు, 9% ఎస్టీలకు కలిపి 27% ఉండే. 27% పోగా మిగతా 23% మిగిలినాయి కనుక అప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. అవునమ్మా అని మొన్నటి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీ ఇస్తూ వాళ్ళు 34% రిజర్వేషన్ 23 కుదించారు, బీసీలు నష్టం చేశారు, బీసీలకు అన్యాయం చేశారు అని, మేము వస్తే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వట్టిగా హామీ, ఎన్నికల హామీ కూడా కాదని అంతకుముందు బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి రాహుల్ గాంధీ అక్కడికి వచ్చి మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ ఉండగా, కేంద్ర నాయకులు ఉండగా ఆ హామీ ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ అని చెప్పారు. అట్లాంటి డిక్లరేషన్ చాలా ఇచ్చారు. అంతకుముందు వరంగల్లో రాహుల్ గాంధీ వచ్చిన డిక్లరేషన్ రైతులకు 12,000, రైతు కూలీలకు 15,000, కౌలు రైతులకు, అట్లాగే రైతు బంధు బిచ్చవేసినట్టు రైతు బంధు, రైతు భరోసాగా మార్చి 15,000 ఇస్తాం సంవత్సరానికి ఎకరానికి అని, ఇట్లా రకరకాలుగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని సరూర్ నగర్ సభలో. ఇట్లా మీరు ఒక 3 డిక్లరేషన్, అంటే యూత్ డిక్లరేషన్ ఏమో సరూర్ నగర్, రైతు డిక్లరేషన్ ఏమో వరంగల్, బీసీ డిక్లరేషన్ ఏమో కామారెడ్డి, వీటి ద్వారా వచ్చిన దాన్ని బట్టి ప్రచారం చేసుకున్నాం. సరే అదే కానీ హామీలా ఏదైనా సరే మొత్తం మీద 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 అని ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ 417 అని అధికార పక్షం ఉంటుంది. 3 తేడా. సరే 417, 420 హామీలు ఇచ్చి మొత్తం మీద గెలిచారు. అంటే అందరికి ఆశ పెట్టి గెలిచారు. తెలంగాణలో సామెత ఉంది అమ్మ సింధు, ఏమంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆశపడ్డారు ప్రజలందరూ కూడా. అరే కేసీఆర్ ఇచ్చిన దానికన్నా అన్ని డబ్బులు ఇస్తా అంటున్నారు, కొత్తులం బంగారం ఇస్తా అంటున్నారు, మన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, అదనంగా తులం బంగారం అన్నారు. ఇవన్నీ ప్రజలను ఆశ పెట్టి గెలిపించింది. గెలిపించే క్రమంలో కూడా అహంకారము, అవినీతి ఈ 2 చేయగానే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ 2 ఉండే. చాలా మంది పెద్ద ఎత్తున అవినీతి చేశారు. రెండోసారి గెలిచినాక అహంకారం కూడా పెరగడం వల్ల వాళ్ళ అహంకారాన్ని, అవినీతిని ఓడించాలంటే ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కనపడితే గెలిపించారు. ఇది చరిత్ర. ఈ 45% రిజర్వేషన్కి వస్తాను. అదే అమలు కాని హామీని మొదటి చెప్తున్నాను, అమలు అయ్యే కష్టం అని చెప్పి. ఎందుకంటే సుప్రీంకోర్టు సీలింగ్ని అధిగమించాలంటే గతంలో తమిళనాడు ఏదైతే ప్రభుత్వం జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి అప్పటి కేంద్ర ప్రభుత్వం మీద పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒత్తిడి తీసుకొచ్చి మేము రిజర్వేషన్ తీసుకోకుండా పోము, మాకు మొత్తం కలిసి 69% రిజర్వేషన్స్ వస్తున్నాయి, ఇందిరా సహాని కేసును పక్కన పెట్టి మాకు ఇవ్వండి రిజర్వేషన్లు అని వెంబడి పడితే అప్పుడు స్పెషల్ గా ఆ చట్టం చేసి పార్లమెంట్ లో దాన్ని 9వ షెడ్యూల్, అంటే 9వ షెడ్యూల్ పెడితే ఇప్పుడు మార్కండేయుడు కదా శివలింగాన్ని గౌలించుకుంటే యమధర్మ వచ్చి ఎట్లా పాశం, యమధర్మ పాశం ఎట్లా వేయలేదో సుప్రీంకోర్టుకు సమీక్షాధికారం తీసేస్తూ ఉన్న ఆర్టికల్ 9లో పెట్టిండ్రు, షెడ్యూల్ 9లో చేర్చిండ్రు. 9 షెడ్యూల్ చేర్చడం వల్ల తమిళనాడు 69% రిజర్వేషన్ అమలవుతున్నాయి. ఈ దేశంలో ఎక్కడా కూడా అంతకంటే మించి అమలు అవుతలేదు. అమలు అయిన పరిస్థితి ఉంటే కూడా అక్కడ రద్దు చేసింది కనుక ఎలక్షన్ సాగలేదు. మహారాష్ట్రలో ఎలక్షన్ రద్దు అయింది, ఎన్నికైన వాళ్ళు కూడా రద్దు చేయబడ్డారు పదవులలో. అలాగే బీహార్లో కాలేదు. కులగణన చేయకుండా చేయడానికి వీలేదు. మీరు చేసుకుంటే మీ ప్రణాళికల కోసం, మీ సంక్షేమ పథకాల కోసం చేసుకోండి, కానీ రిజర్వేషన్ల కోసం మాత్రం ఇవి పనికి రావు కనుక పనికి రావని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇది న్యాయవాదిగా నేను జరిగే సంగతి చెప్తున్నాను. కానీ వీళ్ళన్నీ పక్కన పెట్టి మేము వస్తే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సరే కొంతవరకు మునుగు ప్రకారం నడిచే ప్రయత్నం చేశారు. బీసీ కుల గణనతో పాటు అన్ని కులాల గణన చేశారు. చేశారు మనం ఏమంటారు, కొండను దవ్వి ఎలకను కూడా పట్టలేదు. అంటే మొత్తం కులగణన చేసినామని చెప్పుకుంటే హైదరాబాద్ లాంటి చోట్ల 30-40% కూడా కాలేదు. గ్రామాలలో అయితే పూర్తిగా 90% దాటలేదు. ఇక పట్టణాల్లో 60-70% ఎక్కువ కాలేదు. సరే కులగణన అనిపించారు. కానీ బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు అని విడదీయడం వల్ల మేము బీసీలను తక్కువైనామని అదో గొడవ పడ్డారు. ఆ తర్వాత ఈ 2 కలిపి 57% అవుతున్నాయి కదా, అంతకంటే పెరిగినాయి కదా అనే ఒక మాట ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే కులగణన తప్పుల తడకగా ఉందని అర్థమైంది. సరే డెడికేటెడ్ కమిషన్ వేయమంటే భూసాని వెంకటేశ్వర గారితో వేశారు. ఎంత చరిత్ర. అప్పుడు ఏదైతే బిల్లుకు అసెంబ్లీ వచ్చినప్పుడు ఈ కులాల ఏదైతే బీసీలలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలను తీయడమే పెద్ద తప్పు. కానీ బిల్లులో ఎక్కడ లేదు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు లేదు. బీసీలకు 42% ఇవ్వాలి తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేసి అసలు బిల్లు పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. మొట్టమొదటి చేసింది అది పని. రాష్ట్రపతి ఇప్పటికే 4-5 నెలల నుంచి పెండింగ్లు పెట్టుకున్నారు, అది కాలేదు. ఇప్పుడు రెండోది ఏం చేశారు, మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తీయమని చెప్పి 2018లో అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న చట్టాన్ని
మారుస్తూ 2018 ఉన్న చట్టంలోని 23% రిజర్వేషన్ 42% బీసీలకు పెంచుతూ ఒక జీవో తీసుకొచ్చి, అంటే మొట్టమొదటి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దానికి ఆర్డినెన్స్ అసేమీర్ అన్నాడు మన గవర్నర్. దాంతో ఇది కూడా పెండింగ్ లో పడ్డది. ఇక రెండో పద్ధతి ఏం చేశారంటే, కాదు మేము ఈ చట్టాన్ని సవరిస్తామని చట్టాన్ని సవరించారు. సవరించిన చట్టం ప్రకారం జీవోది అంటే చట్టాన్ని సవరిస్తే సంతకం ఎవరు పెట్టాలి? గవర్నర్ పెట్టాలి. అది కూడా గవర్నర్ దగ్గర ఆగిపోయింది. ఈ స్థితిలో కొత్తగా ఒక నాటకం ఏమైందంటే, వీళ్ళు చట్టం ఆమోదించకపోయినా సరే మేము చేసిన చట్టాన్ని మేమే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గవర్నర్ ఆమోదం లేకుండానే జీవో నెంబర్ 9 తీశారు. రిజర్వేషన్ 42% పెంచుతూ 23% పెంచుతూ 2018లో చట్టంలో ఏ మార్పు తీశారో ఆ మార్పుకు అనుగుణంగా చేస్తున్నామని జీవో తీశారు. నేను ఆనాటికి చెప్తున్నా, జీవో చెల్లదు. గతంలో ఆర్డినెన్స్లు ఫెయిల్ అయినాయి. తమిళనాడులో అట్లాగే గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టినాక కూడా ఆర్డినెన్స్ కొట్టివేయబడ్డది. అప్పుడే జైలంతా పోయి మనకు అక్కడ పివి నరసింహారావుని పట్టుకొని మొత్తం మీద ఎప్పుడో 92లో అప్పుడు కాదు రిజర్వేషన్ పెంచుకున్నారు. ఆ కేసు కూడా ఇంకా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే ఇంకా ఆ రిజర్వేషన్ కొనసాగుతున్నాయి. ఇవన్నీ తెలిసి, ఇంత కథ తెలిసి కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మసిబూసి మారడికాయ చేస్తుంది, ప్రజలు నమ్మించి మోసం చేస్తుంది అంటున్నాను. అంటే అలవిగానే హామీ ఇచ్చాం, ఇది అమలు కాదని తెలిసి కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నాటకం అంతా నడిపిస్తుంది అంటున్నాను. ఎప్పుడైతే జీవో నెంబర్ 9 వచ్చిందో దాని మీద రాకముందు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు ఒక ఆయన మనకు మాధవరెడ్డి అని తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడు పోయిండు. ముందస్తు ఎట్లా వస్తారు, మీ పేపర్ వార్తలు నమ్మి ఎట్లా వస్తారని వాళ్ళకి మొట్టికాయలు వేసి మీరు పిటిషన్ వేసుకోవడానికి వీలే డిస్మిస్ చేసింది. ఈ సరిగ్గా ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో అప్పుడు కూడా ముందస్తుగా పోతే జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ ప్రకటించడం, వెంటనే వీళ్ళు షెడ్యూల్ ప్రకటించే క్రమంలో మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి మాధవరెడ్డి పోయారు. అక్కడ 3 ప్రశ్నలు వేసిందమ్మ సింధు. ఏమనంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏమన్నదంటే, మీరు ఎన్నికలు వాయిదా వేసుకుంటారా, కొద్ది టైం ఇవ్వండి, మేము 8వ తేదీకి దీన్ని వాయిదా వేస్తున్నాం, 8 దాకా మన వాదనలు జరిగిన తర్వాత మేము నిర్ణయం ప్రకటిస్తాం, 50% కరెక్టా కాదా అని చెప్పి దానికి 3 ప్రశ్న. మొట్టమొదటి ప్రశ్న, మీరు 50% సీలింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఉండగా మీరు ఎట్లా పెంచుతారు అని ఒక ప్రశ్న వేసింది. దానికి జవాబు చెప్పలే. కనీసం ఎన్నికలు వాయిదా వేసుకోండి, ఇవాళ కాకపోతే రేపు జరపచ్చు, 10 రోజులు షెడ్యూల్ ప్రకటించకుండా ఉండండి అని సలహా ఇస్తూ వాళ్ళు వేసిన మాధవరెడ్డి పిటిషన్ మీద అప్పుడే స్టే ఇస్తే అయిపోయింది. హైకోర్టు కూడా ఇవ్వకుండా ఏం చేసిందంటే, ఒక 8వ తారీఖు అక్టోబర్ 8 వాయిదా వేస్తూ మీరు ప్రకటించేదాకా ఆగండి అని. అంటే హైకోర్టు నిర్ణయం గురించి మీరు వాయిదా వేయమని చెప్తే తెల్లవారి కాక మర్నాడు, తెల్లవారి ఆదివారం వచ్చింది. 29 సెప్టెంబర్ నాడు ఈ వాదనలు జరిగినాయి హైకోర్టులో. ఆదివారం అయింది కదా, సోమవారం మేము ప్రభుత్వాన్ని అడిగి చెప్తా అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బీసీ బిల్లుకి సంబంధించి అంటే కామారెడ్డిలో ఇచ్చిన ఇష్యూకి, అంటే కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్కి మంచి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారని తెలుస్తుంది. ఇంకా సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ అని తిరస్కరించారు అని కూడా క్లారిటీగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ డిబేట్లో పాల్గొన్నందుకు.